ప్రకాశం జిల్లా పాతసింగరాయకొండలో వెలిసిన శ్రీ యోగానంద వరాహ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రధాన పూజారి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈవో చర్యలు తీసుకున్నారు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి గారి దేవాలయము ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా కొన్ని వందల మంది స్వామివారిని దర్శించుకుంటూ మేము కూడా ఈరోజు ఆయన దర్శన భాగ్యం కలిగినందుకు నరసింహస్వామికి చేతులారా నమస్కారం చేస్తున్నాను. మరి ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది భక్తులు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శిస్తూ వాళ్ళు భక్తితో పరవశించిపోతున్నారు. మేము కూడా ఒక 2011 సంవత్సరం నుంచి ఆ బ్రహ్మోత్సవాల్లో మరి స్వామివారికి మనం ఏమి అడగకుండానే ఆయనే చేపించుకుంటాడు. భరతనాట్యము, కూచిపూడి నృత్యాలతో అరలింపజేయించుకున్నారని చెప్పి సందర్భంగా చెప్తూ స్వామివారి సముద్ర పశ్చిమతటే నారదేన ప్రతిష్ఠితం శ్రీ నృసింహాలయం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం, పాతసింగరాయకొండ, ప్రకాశం జిల్లా. నారద మహాముని తపస్సేయిగా ఇక్కడ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి వారు స్వయం వ్యక్తంగా వెలిసి ఉన్నారు. తర్వాత శ్రీరామచంద్రమూర్తి సీతా సమేతంగా ఇక్కడ యోగానంద లక్ష్మీ నృసింహస్వామి వారిని దర్శించి వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఈ క్షేత్రం దక్షిణ సింహాచల క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు జరిగి ఉన్నాయి. అవే కాక స్వామివారు తూర్పు రాజగోపురంలో ద్వారదర్శనం మధ్యాహ్నం 12:30 వరకు ద్వారదర్శనంలో ఉంటారు. అందుకని భక్తులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.